నోరు ఊరిపోతుందండి అసలు చూస్తుంటే. ఎండుమిరపకాయ చూసారా, ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిగడ్డ, ఈ మూడిటి కాంబినేషన్ తోటి గోంగూర గీ రైస్ తింటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సూపర్ అంటే సూపర్ రైస్. ఇలా చేసేసాను, ఇంట్లో ఉన్న అన్నంతోనే చేసేసాను. చూద్దాం రండి. దీనికోసం ఫస్ట్ ఒక పౌడర్ తయారు చేసుకున్నాను. కొలతలన్నీ కావాలంటే మన శైలాస్ కిచెన్లో ఫుల్ వీడియో ఉంది, ఇక్కడ నేను రఫ్గా చెప్పేస్తున్నాను చూడండి. ధనియాలు, మినపప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రై చేసి దాంట్లో ఒక చింతపండు ఒక 5 grams యాడ్ చేసి గ్రైండ్ చేసేసాను పౌడర్ కింద. నెక్స్ట్ అదే పాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని గోంగూర, పసుపు, ఉప్పు అన్నీ వేసి ఉడికించి ఆ పౌడర్ తీసుకొచ్చి గోంగూరలో మిక్స్ చేసి దీన్ని కూడా ఒక్కసారి పల్స్లో తిప్పేసి పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఫైనల్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్, నెయ్యి వేసుకున్నాను. తాలింపు గింజలు అన్నీ వేసేసుకున్నాం, మినపప్పు, శనగపప్పు ఎక్సెట్రా వేసేసి ఎండుమిర్చి వేసినాక వెల్లుల్లి, చిన్న ఉల్లిగడ్డ అన్నీ వేసి మంచిగా హై ఫ్లేమ్ మీద రైస్ యాడ్ చేసేసి అటు ఇటు తిప్పకుండా కొంచెం ఉప్పు వేసుకొని ఈ మిక్చర్ ఉంది కదా, మన మిక్చర్ మొత్తం బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని కొంచెం ఇంగో చల్లుకొని దింపేయండి. అయిపోయింది. దట్స్ ఆల్ అండి, మన రీల్ సూపర్గా అయిపోయింది.